ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం కృపాకరికిరం కలిగిన మా దేవా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామంకై స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన వారమంతా కాపాడి మమ్మల్ని ఈ వారము ఈ రీతిగా మమ్మల్ని కూర్చుకున్న నా దేవా స్తోత్రంలయా. ఎందుకు యోగ్యత లేని నన్ను నిలవపెట్టుకొని వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చావు, వందనాలు తండ్రి. దేవా, వాక్యం చెప్తున్నప్పుడు మీ మాటగా నేను చెప్పుటకు కృప చూపించండి దేవుడా. యేసయ్య, వినేవారికి కూడా మనస్సును దయచేయమని దేవుడా. యేసయ్య, వాక్యం మాలో నింపుకొనేటకు కృపను దయచేయమని, అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపిమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు ఇందులో ఆయన చాలా కీర్తనలో ఆయన మనం గమనిస్తే ఏం చేశారు, ఏ విషయాల్లో ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణే మొదటిగా ఆయన ఆశ్రయించారు అండ్ ఆయననే మొదటి అవసరతగా ఆయన ఎంచారు కదా. సో మనం ఒకసారి చదువుకుందాం, 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కడ లేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అయితే అక్కడ ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కించమని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఆయన ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో ఆయన ఆ పరిస్థితిని ఎదుర్కోలేడని తెలుసు. ఏమవుతుందో ఆయనకి తెలియదు, ఊహకి అందంది అది. ఆయన ఎంత కష్టంలో ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, అందులోంచి అతను బయటపడలేడని తెలుసు. దేవుడు మాత్రమే దాని నుంచి విడుదల దయచేయగలడని కూడా అతను అక్కడ గ్రహిస్తున్నాడు. మనం కూడా ఎన్నో విషయాల్లో బాధపడుతుంటాం, ఎన్నో విషయాల్లో మానసికంగా కృంగిపోతుంటాం, ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఒకసారి గమనించుకుందాం. మనం ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎలా ప్రార్థన చేసినా, మనం కన్నీటితో ప్రార్థన చేసినా, హన్నా చేసింది కదా, అప్పుడు మాట్లాడిందా ఏలి చూసినప్పుడు? లేదు కదా. ఆమె ఒక దగ్గర కూర్చొని మూలుగుచ్చుందంట. అప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు కదా, ఆమెకి లేనిది ఆమెకి ఇచ్చాడు కదా దేవుడు. ఆమె డైరెక్ట్గా దేవుడిని మాటలతో కాకపోయినా కన్నీటితో ఆమె అలసిపోయి అలా దేవుడితో ధ్యానం చేస్తున్న రీతిగా ఆమె అలా ఉంది. అయినా దేవుడు ఇచ్చాడు కదా. మనం ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, అది మనకి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 3వ వచనంలో, నీవు నాకు ఆశ్రయముగానుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. మామూలుగా మనం ఇక్కడ నీ రెక్కలను, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళిన వాటర్ ఇస్తారా, లేకపోతే ఎక్కువసేపు మీ ఇంట్లో ఉండొచ్చా, అలా అడిగి వెళ్తాం కదా. ఎందుకంటే వాళ్ళు మనకు సొంత వాళ్ళు అయినా అవ్వకపోయినా మనం ఒక పర్మిషన్ అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ నీ రెక్కల చాటున నేను దాక్కోవచ్చా, లేకపోతే నేను నీ గుడారంలో ఉండొచ్చా అని అడగట్లేదు. దేవుణ్ణి ఎంత విశ్వాసముతో ఆయన ఉంటాను, నువ్వు నన్ను అలా కాచుతావు, నేను నీ కృపలో నేను ఉంటాను ఎప్పటికీ అనే అంత విశ్వాసంతో ఆయన అలా చెప్తున్నాడు. అయితే ఇక్కడ దావీదు చూసుకుంటే ఆయన రాజు అయినప్పటికీ ఆయనకి సైన్యం ఉంటుంది, అధికారం ఉంటుంది, ఎన్నో వాటి మీద ఒక గ్రిప్ అనేది ఆయనకు ఉంటుంది. కానీ ఆయన గతంలో చూసుకుంటే గొలియాతుని చెప్పినప్పుడు ఆయన రాజా కాదు కదా, ఆయన రాజు కాదు, ఆయన యెహోవాదే యుద్ధం అన్నట్టు ఆయన ముందుకు సాగిపోయాడు కదా. అలాంటి విశ్వాసం మనకుందా? మరి ఆయన యుద్ధము యెహోవాదే అని ముందుకెళ్ళినప్పుడు ఆయన ఏ రాజుల గురించి ఆలోచించలేదు, ఆయన స్వబుద్ధిని ఆలోచించలేదు, సైన్యం గురించి ఆలోచించలేదు, దేన్ని తన బలంగా ఎంచుకోలేదు, కేవలం దేవుణ్ణి మాత్రం బలంగా ఎంచుకున్నాడు. మోషేని కూడా చూసుకుంటే ఆయన ఎర్ర సముద్రం ఆయన ఎదుట పాలైనప్పుడు ఆయన ఏ మనుషుడు ఆయనకు సహాయం చేశాడు? దేవుడే కదా. దేవుడి మీద విశ్వాసంతో ఆయన వెళ్ళిపోయాడు కదా. సో మనం కూడా ఎంత గుడ్డిగా దేవుణ్ణి నమ్మాలి. అయితే 5వ వచనం, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు
లగుచుండునుగాక. అయితే ఇప్పుడు నార్మల్గా మనం అప్పుడంటే రాజులంటే మొక్కుబడులు ఉంటాయి, ఎన్నో బలులు ఇచ్చేవాళ్ళు పాపం నివారణకి. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏది ఇచ్చినా అది మనకి దేవుడు ఇచ్చిందే, రిటర్న్ ఆయనకి మనం ఇచ్చినట్టే అవుతుంది. కానీ ఆయనకి మనది సొంతంగా ఏదైనా ఇవ్వగలము అంటే అది మన నిష్కలంకమైన హృదయం మాత్రమే. సో అది మన శరీరం కూడా దేవుడు ఇచ్చిందే, కాకపోతే మనకు ఒక ఫ్రీడమ్ అంటూ దేవుడు ఇచ్చాడు ఈ లోకంలో. కానీ మనం ఏది ఎంచుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది, ఆయన మనకి ఏమైనా మేలు చేయాలన్నా కానీ. సో ఇక్కడ 5వ వచనంలో నీ యందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీకు నాకు అనుగ్రహించి ఉన్నావు అన్నదా. సో మనకి దేవుడు ఏదైనా అనుగ్రహించాలంటే మనం ఏమై ఉండాలి? దేవుడికి లోబడాలి, భయభక్తితో ఉండాలి కదా. ఒకసారి 31st కీర్తనలు 19వ వచనం చూద్దాం. ఇక్కడ నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది. సో ఇక్కడ భయభక్తులు గల వారి మీద దేవుడు ఎంతో మేలును చూపించాలని చూస్తున్నాడు. కానీ ఆయన రెడీగా ఉన్నాడు మేలు చేయడానికి. కానీ మనం ఆయన పట్ల భయభక్తులుగా ఉన్నామా? నాకు ఇది చదివేటప్పుడు అండ్ మనకి జీసస్ గురించి బాగా తెలిసే ఉంటుంది. అండ్ నేను ఇంకా రోమన్స్లో ఒకటి చదివాను, దాన్ని బట్టి నాకు త్రియేక దేవుడు అని మనం నమ్ముతాం కదా. ఇక్కడ తండ్రిగా ఇప్పుడు పాత నిబంధనలు అంతా మనం యెహోవా దేవుడి గురించి మాట్లాడుకుంటాం, ఆయనకే చేసిన స్తుతుల గురించి చెప్పుకుంటాం. ఇక్కడ తండ్రి అయి ఉన్నాడు కదా, తండ్రి ఎన్నో మేలులు చేయాలని చూస్తున్నాడు. కొడుకేమో మన కోసం వచ్చి మన పాపాలను కడిగి ఆయనే ఒక మార్గంగా అయ్యాడు. ఒకసారి రోమాపత్రిక చూద్దాం. రోమన్స్ 8:26-27 చదవరా. చాలా సో ఇక్కడ తండ్రి ఏమో మేలులు చేయాలని చూస్తున్నారు, కొడుకేమో మన కోసం పాపం కడిగి వేయడానికి వచ్చారు. ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది మన కోసం ఏం చేస్తుంది? మనం ఎప్పుడు మనం ప్రార్థన చేసి అలసి ఉన్న సమయాల్లో పరిశుద్ధాత్మ మన కోసం ప్రార్థన చేస్తుందంట, దేవుడికి విజ్ఞాపన చేస్తుందంట. ఇది ఎంత బాగుంది కదా. అయితే త్రియేక దేవుడు, త్రిత్వంలో ఏకంగా ఉన్న దేవుడు 3 రకాలుగా మనకి ఎంతో మేలును చేస్తున్నాడు. కానీ మనం ఆ దేవుడి నుంచి మేలులు పొందుకోవడానికి మనం ఎలాగ ఉన్నాము? మనం విశ్వాసంగా ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా, అండ్ భయభక్తులుగా ఉన్నామా? ఒకసారి చూసుకుందాం. మళ్ళీ అది కీర్తనలు ఎక్కడుంది? 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతని కాపాటుకే నీ కృపాసత్యము నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ వాక్యం నిత్యము కీర్తించేదను. సో మొక్కుబడులు అంటే మన మనస్సు అనుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా ఇష్టమైన దానికోసమే దేవుడికి ఇష్టం లేకపోయినా కానీ దానికోసమే అడుగుతూ ఉంటాం కదా. మొక్కుబడులు అంటే మనం దేవుడికి ఇష్టం లేనిది చేయకుండా కూడా ఉండొచ్చు కదా మేలులు పొందుకోవడానికి అనేసి అన్న. అండ్ దేవుడు ఎప్పుడైతే దేవుడు స్తుతుల సింహాసనంపై ఆసీనమై ఉన్న దేవుడు కనుక ఎప్పుడు ఆయన్ని మనం పూర్వకాలంలో మనం ఎన్నో సాక్ష్యాలు బైబిల్లో ఉన్న పితరుల గురించి సాక్ష్యాలు విన్నాం, మన సంఘంలో సాక్ష్యాలు వింటాం, మనకే పర్సనల్గా కూడా ఉంటాయి. ఆ సాక్ష్యాలని గుర్తు చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ దానికి దేవుని మహిమపరుస్తూ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆ స్తుతులపైన ఆసీనం ఉన్న దేవుడు మనకి తప్పకుండా మేలులు చేస్తాడు. అండ్ అదే రీతిగా ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటూ
ఆయన విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆయన మేలు పొందుకుందుం గాక.